హాయ్ అండి. బీరకాయ పాలేసి వండుకుందాము. చాలా బాగుంటుంది. బీరకాయ ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా పీల్ చేసుకోవాలి. తోలంతా కూడా తీసేయాలి. చేదున్నది లేనిది కొద్దిగా నోట్లో పెట్టి చూసినట్లయితే మనకి తెలుస్తుందండి. చేదు ఉంటే పడేయండి, చేదు లేకపోతే తినండి. షుగర్ పేషెంట్లు అయితే అలాగే వండుకొని తినొచ్చు. చేదు ఉన్నా సరే వాళ్ళకి చాలా మెడిసిన్లాగా పనిచేస్తుంది. ఇలా సన్నంగా కట్ చేసుకొని, బీరకాయ ఎంత సన్నంగా కట్ చేసినా లావుగా కట్ చేసినా వాటర్లాగా అయిపోతుంది కాబట్టి మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, కొద్దిగా కాజు, 3 పచ్చిమిర్చిలు, చిన్న అల్లం ముక్కేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను. మనం ఈ కూర వాటర్ వేయకుండా మిల్క్తోనే వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని, లేదంటే కుక్కర్ ఇలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. నేను ఇంకా పసుపు, కారం ఏమీ యాడ్ చేస్తలేను. మీకు కావాలంటే వేసుకోండి. ఈ కర్రీకి పసుపు వేయకుండా ఇలా తెల్లగా వండుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్ అయినా రొట్టె అయినా. నేను కొర్రలు రైస్ పైకి అయితే వండుతున్నాను. ఎక్కువగా కొర్రలు అయితే వాడతాం, మేము తింటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయల వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి కాసేపు వేపుకుంటే మనకి ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఈ మిక్సీ జారీలో కొబ్బరి అంతా కూడా వేసేసుకొని మీరు పచ్చిమిర్చి బదులుగా మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ బీరకాయ తెచ్చుకొని ఇలాగా చేసుకొని తినాలనిపిస్తుంది. స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కుక్కర్ చల్లగా అయిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మనకు చూడడానికి ఇట్లా పెరుగులాగా అనిపిస్తుంది. బాగా కలిపిన తర్వాత మళ్ళీ మిల్క్ లాగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా పెరుగులాగా అయ్యింది కదా, టేస్ట్ బాగోదేమో అని అస్సలు డౌట్ పడకండి. ఒకసారి వండుకొని తిని చూడండి. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ వండుకోవడానికి ఇష్టపడతారు. అంత టేస్ట్గా అయితే ఉంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. చాలా చాలా బాగుందండి. చక్కగా చాలామంది తినరేమో కానీ నా చిన్నతనంలో ఎక్కువగా నేను పాలు, రైస్ కూడా తినేదాన్ని. అంత టేస్ట్గా ఉంటుందండి.